ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మిల్లర్ల కొర్రీలు కరీంనగర్ జిల్లా రైతాంగానికి శాపంగా మారుతున్నాయి. ధాన్యాన్ని మార్కెట్కు తరలించి 20 రోజులైనా కొనుగోళ్లు సరిగా జరగకపోవడంతో రైతులు లబ్బోదిబ్బోమంటున్నారు. ప్రధానంగా బి గ్రేడ్ క్రింద ధాన్యాన్ని తూకం వేయడంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరీంనగర్ జిల్లా చింతకుంట నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు. ధాన్యం కొనుగోళ్లలో రైతాంగం అంతా కూడా అరిగోసపడుతుంది. దాదాపు 15 నుంచి 20 రోజుల క్రితమే ప్రస్తుతం మనం చూస్తున్న కరీంనగర్ రూరల్ ప్రాంతము, ముఖ్యంగా కొత్తపల్లి మండలము చింతకుంటలో ఇక్కడ ధాన్యం అంతా తీసుకొచ్చి రైతులు పెట్టారు. కానీ ఇప్పటివరకు కూడా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు. ముఖ్యంగా మిల్లర్స్ చాలా కొర్రీలు పెడుతున్నారు, 3 కిలోల కటింగ్ పెడుతున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. ఒకసారి రైతుల మాటలు కూడా మనం ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి అసలు పరిస్థితి? యాక్చువల్గా 41 పెట్టాలి బస్తాతోని, సంచి వేటుతోని. నేను 43 పెడుతుర్రు. అయితే మేము పట్టలేదు కాబట్టి తాళ్ళు ఉన్నదంటే 42,200 ఒప్పుకున్నాం. పెట్టిర్రు, ఒక 4 లారీలు పోయినాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకో కిలో ఎక్కువ అయితేనే తీసుకుంటాం, మేము జోకం, లేకపోతే మిల్లులో వచ్చి మీరు మాట్లాడుర్రి అంటే మేము, మాకు రైతులకు ఏం తెలుసు మిల్లుల సంగతి. మళ్ళీ దించుకుంటలేరు, లారీ 2 రోజులు ఉంటుంది, మరి మేమేం చేసుడు అని వాళ్ళు ఆపిరు. దీనివల్ల రైతుకు ఎంత నష్టం వస్తుంది? రైతు వల్ల ఒక క్వింటల్కు 59 రూపాయలు లాస్ వస్తుంది. అంటే 3 కిలోలు పెడితే కిలో ఎక్కువ ఎక్స్ట్రా పెట్టిరు కాబట్టి కిలోకు 2 కిలోలన్నర 59 రూపాయలు నష్టం వస్తుంది క్వింటల్కు. అన్ని సెంటర్లలో రైతులకు ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరుగుతుంది. వేలాది, అది మొత్తం చూస్తే లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా స్పందించి రైతులకు ఈ నష్టం జరగకుండా చూడాలని మేము మీ సాక్షి టీవీ ద్వారా అధికారులను ప్రాధేయపడుతున్నాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ధాన్యం తీసుకొచ్చి పెట్టారు? అసలు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎదురుగాలు వస్తుందో తెలియదు. ఈ పరిస్థితిలో రైతాంగం ఏమనుకుంటున్నారు? అనుకునడం ఏంటంటే, ఇక్కడ సెంటర్ నిర్వహణ కేంద్రం నిర్వహించే అటైనకును రైస్ మిల్లర్ల మధ్యలో టైఅప్ ఉంది. ఇది మరి టైఅప్ అయి వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయి మరి ఇంకా అధికారులకు కమిషన్ ఇస్తురా ఏంటిది? రైతుల దగ్గర కొట్టి అధికారులకు ఏదో చేస్తున్నట్టు అనుమానం వస్తుంది మాకు. ఇక్కడ ఏంది అని అంటే, ఏ ధాన్యమైనా ఏ గ్రేడ్లో కొనాలనే ఆలోచన ఉండాలి. ఏ గ్రేడ్ కాదు, ఇక్కడ బి గ్రేడ్ అనే దాని మీదనే సరే 42.200 గ్రాములకు రైతులందరూ ఒప్పుకున్నారు. అది బి గ్రేడ్ కాదు, ఏ గ్రేడ్లో కొనాలని చెప్పినా కూడా సరే అది ఇడిచిపెట్టేసిరు. ఇప్పుడు మళ్ళీ 43కి వచ్చింది కథ. ఇది ముఖ్యంగా ఇక్కడ రైతాంగం చెప్తున్న విషయం. అంటే ఖచ్చితంగా 42.2 అనేది ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే పద్ధతి వరకు కూడా, మొత్తంగా చివరి వరకు కూడా అదే పద్ధతిలో కటింగ్ అనేది ఉండాలి తప్ప, ముఖ్యంగా 3 కిలోల పేరిట ఇప్పుడు ప్రారంభమై తర్వాత 4-5 కిలోల వరకు కూడా పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా అది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు దీనిపైన దృష్టి సారించాలి. ప్రభుత్వము అధికారులపైన పర్యవేక్షణ పెట్టి ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏం జరుగుతుందనేది పర్యవేక్షించాలని చెప్పేసి ఇక్కడ రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, చింతకుంట నుంచి.